హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ కిచెన్. ఈరోజు నేను అటుకుల మిక్చర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ అటుకుల మిక్చర్ అనేది మా అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ప్రతి ఫంక్షన్కి, పండుగలకి కూడా ఎక్కువ మొత్తంలో చేస్తూ ఉండేవారండి. ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇక్కడ 1 kg అటుకులు మిక్చర్ చేయడం చూపిస్తున్నానండి. ఈ అటుకుల మిక్చర్ కొరకి పేపర్ అటుకులు మాత్రమే తీసుకోవాలి. పేపర్ అటుకులు అంటే పేపర్ లాగా పల్చగా ఉంటాయండి. ఇవి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయండి. అలాంటివి మాత్రమే తీసుకుంటే ఈ మిక్చర్ అనేది క్రిస్పీగా వస్తాయి. అలా కాకుండా మీరు లావుగా ఉన్న అటుకులు తీసుకుంటే క్రిస్పీగా రావండి, గట్టిగా ఉండిపోతాయి. ఈ అటుకులని ఏదైనా జల్లెల్లోకి తీసేసుకొని నేను చూపించిన విధంగా జల్లించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పురుగులు ఏమైనా ఉన్నా, తౌడు లాంటిది, విరిగిపోయిన అటుకులు లాంటివి సపరేట్ అయిపోతాయండి. ఈ విధంగా జల్లించుకున్న అటుకులని వెడల్పైన గిన్నెలోకి తీసేసుకోవాలి. మళ్ళీ మార్చే పని లేకుండా ఒకే గిన్నెలోకి, వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసేసుకోండి. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఒక్క సెకండ్ పాటు అలా గిన్నె వేడేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేదాకా వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. క్రిస్పీగా అయ్యింది మనకి ఎలా తెలుస్తాయంటే అటుకులు అనేది కొంచెం దగ్గరగా వచ్చి ముడతగా వచ్చినట్టు అవుతూ ఉంటాయండి. అప్పుడు ఒకసారి మీరు నోట్లో వేసుకొని చెక్ చేసుకోండి, క్రిస్పీగా ఉంటాయి. మీరు స్టవ్ ఆఫ్ చేసినాక ఆ గిన్నె హీట్కి ఇంకొంచెం క్రిస్పీ అవుతాయండి చల్లారిన తర్వాత. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హై ఫ్లేమ్లో వేగించకుండా లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేగించుకోవాలి. ఈ గిన్నెని స్టవ్ మీద నుండి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే స్టవ్ మీదకి ఏదైనా ఒక గిన్నె పెట్టేసుకొని 4 కానీ 5 కానీ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అరకప్పు వరకు పల్లీలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా మాడిపోకుండా వేగించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని అటుకులు ఉన్న గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి అరకప్పు వరకు పుట్నాలు వేసేసుకొని వీటిని కూడా మంచిగా వేగించుకోవాలి. ఇక్కడ పల్లీలు, పుట్నాలు అనేటివి మీ చాయిస్ అండి. ఎక్కువగా ఇష్టపడేవారు ఎక్కువగా వేసేసుకోవచ్చు. ఈ పుట్నాలను కూడా అటుకులలో వేసేసిన తర్వాత ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశానండి నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 10 నుండి 15 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చి అయినా కూడా వేసేసుకోవచ్చండి. ఎండుమిర్చి వేసుకుంటే ఎక్కువ రోజులు అటుకులు అనేటివి క్రిస్పీగా ఉంటాయి. అలా కాకుండా మీరు పచ్చిమిర్చి వేసుకునేటట్టయితే పచ్చిమిర్చి అనేటివి నేను వీడియోలో చూపించిన విధంగా బాగా వేగాలి. ఎలా అంటే క్రిస్పీగా అయిపోవాలండి. అప్పటి వరకు వేగించుకోవాలి. అప్పుడే అటుకులు మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని పాయలుగా చేసేసుకొని పొట్టుతో పాటే కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నాను. ఇందులోకి ఎంత వెల్లుల్లి వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. ఎక్కువైనా కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని మంచి వాసన వచ్చేదాకా వేగించుకుంటున్నాను. ఈ విధంగా బాగా వేగించుకోవాలండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి పట్టాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఉప్పు కరిగేదాకా కూడా వేగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ కారం అనేది ఆప్షనల్ అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాము. పచ్చిమిర్చి కారం సరిపోదు అని అనుకునే వారే కారం అనేది యాడ్ చేసేసుకోండి. నాకు ఇక్కడ పచ్చిమిర్చి అనేది ఎక్కువ కారంగా లేదండి, అందుకని నేను కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. దీనిని బాగా కలిపేసుకున్న తర్వాత అటుకులలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత దీనిని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోకపోతే మరొకసారి యాడ్ చేసేసుకోండి. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పసుపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ని ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం ఏవి సరిపోకపోయినా వేసేసుకోండి. మనం గరిటెతో కలిపేదానికంటే ఈ విధంగా టాస్ చేస్తూ కలిపారనుకోండి అటుకులు విరిగిపోకుండా చాలా బాగుంటాయి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి. ఈ అటుకులు అనేటివి క్రిస్పీగా లేకపోతే మరొకసారి స్టవ్ మీద పెట్టేసి కాసేపు వేగించుకోండి. ఈ అటుకుల మిక్చర్ని చల్లారిన తర్వాత అందులోకి నేను బూందీ అనేది యాడ్ చేసేస్తున్నాను. బూందీ అనేది ఆప్షనల్ అండి. మీకు
నచ్చితే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. నాకు బూందీ వేస్తే చాలా ఇష్టం అండి, అందుకనే నేను బూందీ యాడ్ చేసుకుంటున్నాను. దీనిని బాగా కలిపేసుకొని ఏదైనా ఎయిర్‌టైట్ డబ్బాలోకి వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే చాలా రోజులు క్రిస్పీగా ఉంటాయి, నిల్వ ఉంటాయండి. అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.